హలో అండి, ఈరోజు నేను ఒక సింపుల్ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సిన మెటీరియల్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీకి తగ్గట్టు నేను సిల్వర్ బాగుంటాయి అనేసి సిల్వర్ అవి తీసుకున్నాను. అలాగే నేను క్రిస్టల్ పూసలు, అలాగే మన కుర్చీలకు జరీ దారం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ముందుగానే నేను ఫస్ట్ కుర్చీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా ముందుగానే కుర్చీలు ఇట్లా అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కుర్చీలు వేసినప్పుడు మనం సిల్క్ థ్రెడ్ తోటి వేయద్దు. వీటికి మనం మిషన్లో వాడతాం కదా, ఆ థ్రెడ్స్ అయితేనే, కాటన్ థ్రెడ్స్ అయితేనే దారాలు గట్టిగా ఉంటాయి, అలాగే కుర్చీలు కూడా ఊడిపోవు. వీటిని ఇలా రెండు మోడల్స్ లాగా కుట్టుకుంటారు. సిల్క్ థ్రెడ్ ద్వారా వేరే విధంగా వేస్తారు, ఇలా కాటన్గా. నేను ఇలా ఎందుకు వేస్తానంటే సిల్క్ థ్రెడ్ ఒక్కొక్కసారి కొన్ని ఏమైనా తట్టుకున్నప్పుడు ఊడిపోతాయి. అదే ఇది కాటన్ థ్రెడ్ ద్వారా వేస్తే ఏమవుతుందంటే ఊడిపోవు. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్స్ అప్పుడు ఎక్కువ ఊడిపోతలేవు కదా అన్నట్టు మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే మనకు వాళ్ళకు కొంచెం తెలవాలి కదా, ఒకరు వేసేదానికి మనం వేసేది. కాబట్టి ఈ టిప్ యూజ్ చేయండి ఎప్పుడు కానీ. మన కాటన్ థ్రెడ్ తోటి వేయండి కంపల్సరీగా. శారీ కుచ్చులతో ఎక్కడ తట్టుకున్నా కానీ ఊడిపోవు. మంచిగా నిదానంగా వేయండి, చాలా సింపుల్. చూడడానికి సింపుల్గానే ఉంది కదా, వేయడం కూడా ఎంతో ఈజీ కదా అని అనుకోవద్దు. కొన్ని వాటికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే కొంచెం వాటికి కొన్ని ఎంత నీట్గా ఎంత పర్ఫెక్షన్గా వేస్తేనే కొన్ని మంచిగా వస్తాయి. కొందరు ఎంత హడావిడిగా వేసేస్తారంటే వాళ్ళ కుచ్చులు ఒకసారి వేసుకోగానే మళ్ళీసారి ఊడిపోతూనే ఉంటాయండి. కాబట్టి అలా వేయకండి. ఎవరికి వేసినా కానీ కొంచెం నీట్గా కొంచెం టైం తీసుకొని వేస్తే ఏమవుతుందంటే కస్టమర్ మళ్ళీ మన దగ్గరకు వస్తారు. కాబట్టి అట్లనే వేయండి. చూసిరా ఇంత లాగిన రావట్లేవు, అందుకని అలాగనే వేయండి. అలాగే ఫైనల్ లెక్క ఎలా ఉందో చూడండి. నా ఛానల్ కొత్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా